బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బీజేపీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల కోసం కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, ఫైట్ చేస్తున్నారని కొనియాడారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ కాకపోయినా కవిత మన కోసం పోరాటం ప్రారంభించారని, అందరం ఐక్యంగా ఉద్యమిస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని ఆర్ కృష్ణయ్య చెప్పారు. జూలై 17న జరిగే జాగృతి రైల్ రోకోకి ఖచ్చితంగా మద్దతిస్తామని కవితకు ఆయన హామీ ఇచ్చారు. కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ని వెంటనే అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ కూలీ ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుతున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దల ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. చట్టసభ స్థానిక సంస్థల లోపల బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు తర్వాత ఆయన రాజ్యాంగంలో ఏముంది, 243 D6 లో క్లియర్ గా మెన్షన్ చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల శాతాన్ని బీసీల శాతాన్ని నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని రాజ్యాంగమే ఇచ్చింది. దాన్ని పక్కకు పెట్టి సైడ్ లైన్ చేసుకుంటా, ఇష్యూ డైవర్ట్ చేసుకుంటా కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, నువ్వు బిల్లులు యువ తెచ్చి యువను ఎవరైనా ఛాలెంజ్ చేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు రాజ్యాంగ సవరణ కోసం ఉంటారు. ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల రిజర్వేషన్లలో అదే పరిస్థితి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తిరస్కరిస్తుందో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ. తమిళనాడులో అక్కడ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ 49% పెంచినప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు పోతే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు 9వ షెడ్యూల్ పెంచారు. ఇప్పుడు కూడా బీహార్లో కూడా పెంచారు. అక్కడ హైకోర్టు కొట్టింది, సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది. అది కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ కోసము 9వ షెడ్యూల్ కోసం పోతాయి. అవి అన్ని పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో తీయాలి. జీవోను ఛాలెంజ్ చేస్తే
మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాం, అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది. ఇష్యూ మీ మీద ఎందుకు బదనాం చేసుకుంటారు? మీరు నిజంగా పెంచాలని ఇప్పుడు మీ మీద బదనాం ఉంది. మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. మీకు పరిస్థితి జీవ తీసి 42% ఎన్నికలకు పోతే మీ మీద ప్రేమ ఉండదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది. గతంతో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు. జనాభా లెక్కలున్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. 50% క్యాప్ ఏదైతే సీలింగ్ ఉందో అగ్రవర్ణాలకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసింది. పరిస్థితులకు అనుగుణంగా సరైన జనాభా లెక్కలు, సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పిచ్చింది. కాబట్టి బలమైన అడ్వకేట్లను ఇచ్చి గెలిపిస్తే చేతి గెలుస్తాయి. ఒకసారి మీరు ఇట్లా రిజర్వేషన్ పెంచకుండా పోతే బీసీలకు చారిత్రక దూరం అవుతుంది. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ మనం గమనించాలి. సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి. ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అందగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. బీసీలందరూ కూడా మనం ఆమెకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం. ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయం గురవుతారు. ఇక ముందు కోర్టులు, ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చి ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 76 ఏళ్ల నుంచి అన్యాయం జరుపుకుంటూ వచ్చాయి. కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీరందరూ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు పార్టీలో ఉన్న, పార్టీ బయట ఉన్న ఇదో చారిత్రక సందర్భం వచ్చింది. ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలబడకపోతే, పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదం. ఈ 42% కాదు కదా, ఇప్పుడు ఈ రిజర్వేషన్, ఉన్న రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. ఎందుకంటే జనాభా ప్రకారము ఎస్టీల జనాభా 10%. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10 పెరుగుతాయి. ఎస్సీల జనాభా 15 నుంచి జనాభా ప్రకారం 18 పెరుగుతాయి. ఇంకా బీసీలు తగ్గే అవకాశం ఉంది. 50% సీలింగ్ కోర్టు తీర్పు. గతం లోపల మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు చేయించి అప్పుడు పెద్ద ఎత్తున 2 సార్లు రాష్ట్ర బంద్ జరిపాం. దాని ప్రభావం సుప్రీంకోర్టు మీద పడేది. 2001లో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యాసంస్థలు రిజర్వేషన్ పెడితే చేయించి అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు, తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రోడ్డు జరిపి రాష్ట్ర బంద్ జరిపితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్ పెట్టారు. ఎప్పుడే కాదు, ఏ చరిత్ర సందర్భంలో కోర్టును, ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యమాన్ని చేయకపోతే బీసీలు రైలు రోడ్లు చేయకపోయినా, రస్తా రోడ్లు చేయకపోయినా, ఏ ఉద్యమాలు బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది? మన కోసం చేస్తుంది. ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనం ఆ ఉద్యమాన్ని రేపుకొని భుజాలని ఎత్తుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు భవిష్యత్తు లేదు. కాబట్టి సోదరులందరూ ప్రతి ఉద్యమాన్ని మనం అందరం భుజాన్ని ఎత్తుకొని పోరాడాలి. అవకాశాన్ని వినియోగించుకోవాలి. మన ఉద్యమాన్ని ముందు భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడేవారు మరింత ముందుకు వస్తారు. లేకపోతే అది మాది కాదు, ఇది మాది కాదు, కవితమ్మ చేస్తుంది, కృష్ణ చేస్తుండ్రు, ఆ శాసనం చేస్తుంది, ఇతను అట్లా వెనక్కి పోతూ ఎవరు 42% గురించి ఉద్యమం చేపట్టిన బీసీలందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 42%కు పెంచకుండా ఎన్నికలు రేపు కేబినెట్ లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. కోర్టు కేసులు ఏమున్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కొట్టాడాలి. రేపు కేబినెట్ లో కొన్ని లిప్పులు వస్తున్నాయి. 42% లేకుండా రిజర్వేషన్ లేకుండా పోతే కుదరదు. ముఖ్యమంత్రి గారు కూడా పార్టీకి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవాల్ చేస్తుంది. పెంచకపోతే మాత్రము బీసీ ఇష్యూ పులి
మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. తప్పనిసరి 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేకపోతే బీసీలు ఇది సందర్భం. మండల కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్ రామారావు రిజర్వేషన్ అందించినప్పుడు బంధులు జరిపాం. అసలు ఈ బంధులు ఇంతవరకు గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఒక షాప్, ఒక బస్సు తిరగలేదు, ఒక షాప్ తిరగలేదు, రోడ్డు మీద బస్సులు తిరగలేదు, ఒక మనిషి బయటకు రాలేదు. అట్లాంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు 2 సందర్భాలలో రిజర్వేషన్ మీద జరిగాయి. 86లో రామారావు 44% గెలిచినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. మండల కమిషన్ అప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. అదేవిధంగా 2007లో బలమైన రస్తారోకులు బంధులు జరిపాం. అంతే. ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది. చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్లు, హాస్టళ్లు, గురుకులాలు పెట్టడంతో చదువుకునే వర్త ఇంకా పెరిగింది. కాబట్టి చదువుకున్న ప్రతి యువకుడు మీరందరూ మన మోరల్, సామాజిక, నైతిక బాధ్యతగా గుర్తెరిగి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి మీ సోషల్ మీడియాలో, మీ సెల్ ఫోన్లలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి వినిపిస్తున్నాం.